యాక్చువల్‌గా ఇంటెలిజెన్స్ సరే వాళ్ళు ఇయ్యాల్సిన బాధ్యత వాళ్ళకుంది గానీ, బట్ మీరు మన ఈ షో ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది డ్రగ్స్ గురించి, తర్వాత గంజాయి గురించి మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. అవును. ఎట్టకేలకు మీరు చెప్పి మరి వాళ్ళకి కూడా చేరిందేమో చర్య అయితే తీసుకున్నారు కొంత మేరకు. ఇప్పుడు కట్టడయింది కొంతవరకు. చాలా అదే వరకు కట్టడయింది. కొంతవరకు కట్టడి అయ్యింది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మరి వాళ్ళకేమో ఇంటెలిజెన్స్‌కి మరి తెలుసో తెలీదో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు వ్యాఖ్యలు చూస్తే గనక చాలా జాగ్రత్తగా మరి ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు చాలా కత్తి మీద సాము లాంటిది. వాళ్ళు 24 గంటలు పనిచేసినా చాలదు. అప్పుడు ముందు వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాల్సిన ఇంటెలిజెన్స్‌లో పోలీసులున్నాయి. దొంగ అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేసినట్టు వీళ్ళే ఆ తాయిలాలు కూడా అందించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నిఖార్సైన వాళ్ళను, నిబద్ధత నిజాయితీ కలిగిన వాళ్ళని పెట్టుకోవాలి టాప్ టు బాటం. అదే లేటెస్ట్‌గా ఆయన చేసినట్టు కామెంట్స్ మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా చేశాడు, టాప్ టు బాటం కరప్ట్ చేసి పారేసాడు వీలైనంత వరకు. ఇవాళ దానికి అలవాటు పడిపోయిన వాళ్ళును ఇక్కడ పని చేయమంటే ఉల్లంఘనాలు, కోపతాపాలు, వర్గాలు, కులపాతాలు ఇక్కడ కూడా తీవ్రంగా ఉన్నాయి కదండి. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు, లేకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇక్కడ ఇది జరుగుతూ ఉంటాయి. ఏజెంట్ ఇది చేస్తూ ఉంటారు. విచిత్ర పరిణామాలు. ఇప్పుడు మన వైజాగ్ దగ్గర పిల్లలకి ఆక్సిజన్ పీకేసిన అంటున్నారండి. ఇప్పుడు ఏమో నిన్న మొన్న అక్కడ ముక్కోటి ఏకాదశి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి వెళ్ళి తిరుపతి హాస్పిటల్కి వెళ్ళి పీకేయలేదా వీళ్ళు? ఏమైనా చేస్తారండి వీళ్ళు. ఎంతైనా దుర్మార్గులు. వాళ్ళు మనుషుల్లో లెక్క కాదండి బాబా. ఎటువైపు నుంచి ఇటు నుంచి వస్తారు అనేది తెలియని పరిస్థితి కదా. కాలకేయుల ముఠ అది. దొండపాలెం బ్యాచ్ కాలకేయుల ముఠాలు అంటారే, ఇక నాటి అమ్మ మొగుళ్ళు వీళ్ళు. ఏమైనా చేయగలరు వీళ్ళు. ఏదో కర్మ, చంద్రబాబు గారి కర్మే అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, అటువంటి రాష్ట్రానికి బాగు చేయాలని చూడటం. పద్మనాభరెడ్డి గారిని కదిలిచ్చారు అంటే ముందు పెట్టారు కదా, వరుసగా ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఒక యాంగిల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ మీద ఏదో జరగబోతుంది అనేది ఒక సస్పెక్షన్. అవునండి, వీళ్ళు జాగ్రత్తలో ఉండాలండి. ఎమ్మెల్యేలు గాడిదలు కాస్తున్నారా? ఎమ్మెల్యేలు అంతా వాచ్ అండ్ వాచ్ చేయాలిగా. వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ క్యాడర్ని పట్టుకుని ఏం జరుగుతుంది ఏంటి అనేది వీళ్ళు కూడా హుషారుగా చెక్ పాయింట్లు పెట్టుకోవాలిగా. వీళ్ళు నెక్స్ట్ గెలవాలంటే అవతల శత్రువు అనేవాడు మళ్ళీ లెగకూడదు కదండి. మళ్ళీ వీళ్ళు రేపొద్దున శత్రువు బలపడితే మళ్ళీ జెండా ఎగరేద్దాం అనుకుని ఎదవాలనుకోండి, ఎవరు ఏం చేయాలి? చంద్రబాబు మరి ఇంకొకసారి ఆయన వెనుపోటుకు గురవుతాడు. చంద్రబాబు ఆయన వెనుపోటుకు గురేది, ఆయన వస్తాడు హైదరాబాద్లో కూర్చుంటాడు. ప్రజలే వెనుపోటు గురవుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను 30 సంవత్సరాలు మళ్ళీ నేనే అంటున్నాడు, నెక్స్ట్ నేనే అంటున్నాడు. అది ఇంగిత జ్ఞానం ఉండే ఎమ్మెల్యేలకి ప్రధానమైన ప్రజాప్రతినిధులు వాళ్ళకి జ్ఞానం ఉండాలి. వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇంటెలిజెన్స్ కూడా తీక్షణంగా పనిచేయాలి. వీటన్నిటిని సమీక్షించుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు గారికి ఉంది, లోకేష్కి ఉంది, అందరికీ ఉంది. దీంట్లో సమిష్టి బాధ్యతే. ఒకళ్ళని ఏలు పెట్టి మనం ఒకళ్ళని చంద్రబాబు గారిని అంటానికి కూడా లేదు. ఇప్పుడు రోజా గారు యాక్టివ్ అవుతున్నారు, పేరు నాని యాక్టివ్, అందరూ వస్తున్నారు కదా. అందరూ అమ్మటి రాంబాబు అయితే అసలు రోజు అదే పనిగా ఒక్కళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఇది తాకిడి ఎక్కువైపోయింది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు వీళ్ళు చేయటం లేదు. దాని మెకానిజం ఏం చేస్తున్నారో మనకు తెలియట్లేదు అనుకోండి. ఏం మరి నేను అబ్జర్వ్ చేస్తా అంటే సోషల్ మీడియాను కూడా వాళ్ళు ఏం కట్టడి చేసే ప్రయత్నాలు వీళ్ళు ఏం జరుగుతున్నట్లేదు. మరి ఏం చేస్తారో మరి ఏంటో. మరి ఆ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం కూడా కొరబడినట్టే వినపడుతుంది నాకు భాష. విజయసాయి రెడ్డి గారు లేటెస్ట్గా ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. మరి ఆయన 15 రోజులు అని కొంత రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏంటి వివేకానంద రెడ్డి లాగా ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. 100% ఇవాళ 1 to 10 ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. సెన్సిటివ్ పాయింట్లు ఉండాళ్ళు. ఎవరి మీదకైనా తిప్పి మళ్ళీ అలర్ట్ చేయొచ్చు వాళ్ళు. వైసీపీలో ప్రధానమైన అగ్రనాయకత్వంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరినన్నా వాళ్ళే చంపేసి మళ్ళీ నరమేధం సృష్టించడానికి అవకాశాలు లేకపోలేదు. లేదా ఏదన్నా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మళ్ళీ ఏదో దాన్ని సృష్టించి మళ్ళీ అలర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. తిరుపతి, కాళహస్తి, కోటప్పకొండ, కనకదుర్గ గుడి, అయ్యప్ప, మన అప్పన్న, సింహాచలం అప్పన్న, ఇటువంటి దేవాలయాల్లో రిలీజియస్ దాంట్లో కూడా ఏదో ఒకటి గొడవ సృష్టించడానికి కూడా వెనకాడరు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ మొన్న ఇంటెలిజెన్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది తిరుపతి విషయంలో.
స్టాంపేడ్ జరగటం 2 చోట్ల అదే పద్ధతిలో జరగడం చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది. న్యాయ విచారణకు వేసారు, బయటకు వస్తుంది అనుకోండి. ఏమైనా కూడా అది చిన్నపాటి గోరుతో పోయేదాన్ని గొడవ దాకా తెచ్చుకున్నట్టు ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి దాకా తెచ్చారు అనవసరంగా. స్పాట్లెస్ స్లీపర్ సెల్స్ అనేవి ఎటు నుంచి ఎటు వస్తాయో ఇంటెలిజెన్స్ గుర్తుపట్టాలి. మెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టాల్సిందే. ముందు వాళ్ళని కనుక పట్టుకుని తొక్కినారులా అయితే అంతా అయిపోతుందండి. మరి అంత ఐపీఎస్లు అటువంటి వాళ్ళు ఉండాలి. మరి కింద కానిస్టేబుల్ నుంచి కూడా అటు సుశిక్షితులైన వాళ్ళు ఉండాలి, డ్యాకాళ్ళతో వాచ్ చేసే వాళ్ళు ఉండాలి. అట్లాగే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు నాయకులకు కూడా ప్రతి నిమిషం తెలుసు సమాజంలో ఎవడేం చేస్తున్నాడు ఏంటి అనేది. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది పోలీసుల కంటే కూడా. వాళ్ళు కూడా ప్రభుత్వానికి అందజేయాలి వీళ్ళ కదలికలు అన్నింటినీ కూడా. అప్పుడు పోలీసులకు పని సులువు అవుతూ ఉంటుంది, వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళ మూవ్మెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. మళ్ళీ కొత్త డీజీపీ వచ్చారు హరీష్ కుమార్ గుప్తా గారు, మరి ఆయన తెలియదు మరి ఆయన ఎట్లాగేంటి, నేను కూడా ఎప్పుడు ఆయన గురించి వినలేదు. మరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండదో ఇంకా మొన్నే కదా వారమే కదా అయింది. మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ లడ్డా గారు కూడా మరి ఆయన కూడా మరి జాగ్రత్తగానే ఇంకా బరువు బాధ్యతలు వాళ్ళే ఇవాళ. అంతే కదా, వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఇమీడియట్ గా పసిగడతారు, లేదంటే ఇవన్నీ జరిగిపోతాయి. 14-19 అదే జరిగింది కదండి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో జరిగిన గౌరవం అంతా కూడా చాలా ఇదే కదా. అంటే పద్మనాభరెడ్డి గారిని ముందు పెట్టారంటే అది గుర్తొస్తుంది మళ్ళీ అటువంటి ఉద్యమం ఏం జరగదులేండి. కాపు ఉద్యమాన్ని తీసుకొచ్చే దమ్ము ఎవరికి లేదు, కాపులు ఎవరు అట్లా వచ్చేవాళ్ళు లేరు, నష్టపోయారు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇంకా ముస్లిమ్స్ కూడా అంత ఇదిగా ట్రాప్లో పడతారని నేను అనుకోను. ఏదో ఉంటుంది ఎప్పుడు 24 గంటల క్రిమినల్ ఆలోచనలే కాబట్టి ఏదో క్రిమినల్ యాక్టివిటీలోనే ఉంటాడు. ఫెయిర్గా ఆలోచించడం, సానుకూలంగా మానవీయ కోణంలో ఆలోచించడం అనేది ఇంపాసిబుల్ అసలు. నిన్న ఏదో కొత్త కోణం తీశారు, కార్యకర్తలకి ఎలా చేయాలో నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అని. అంటే ఏంటి అసలు దాని అర్థం? అంటే ఏమైనా మీరు అరాచకాలు ఎన్నైనా చేయండి, మీ తర్వాత నేను చేస్తాను, మీరు నేను వచ్చిన తర్వాత మీ మీద హత్య కేసులు ఏమైనా ఉంటే నేను తీసేస్తానని తప్పకుండా తీసేస్తాడు. ఇప్పుడు మనకేమో చేతకాల, అమరావతిలో మహిళల మీద ఆడపిల్లల మీద ఉండే కేసులు తీయడానికి ఎమ్మెల్యేనే చేతకాల, మీలాంటి జర్నలిస్టుల మీద ఉండే కేసులు తీయడానికి ఇవాళ కూడా వాళ్ళకి టైం లేకపోయాయి. మీలాంటి వాళ్ళ మీద కేసులు 3,000 దాకా ఉన్నాయి కదా, ఎక్కడెక్కడో అక్రమంగా పెట్టిన కేసులు 8 నెలలు అయితే ఇంతవరకు ఈ బాబులకి ఒక్కళ్ళు కూడా పాపం తీరిక దొరకట్లా ఒక జీవో రాసి తీసేయటానికి. అమరావతి ఆడపిల్లలు బట్టలు చింపించుకుని తన్నించుకుని అవమానాలకు గురైన వాళ్ళు పోలీస్ స్టేషన్లో మంగమ్మ పుల్లమ్మ మల్లమ్మ అంటే వెళ్ళి చేతులు కొట్టుకుని నిలబడాల్సిన కర్మ తెచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు, పెట్టారు. 8 నెలలు అయింది, మీరు కేసులు ఎందుకు విత్డ్రాయల్ ప్రాసిక్యూషన్ జరగట్లేదు? మీ లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దాని మీద మీరు ఒక కమిటీ వేయచ్చు కదా, కేసులు విత్డ్రా చేసే కమిటీ. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కోర్టుల వారీగా కేసులు లిస్ట్ తయారు చేసి ఒక జీవో కొడితే అయిపోతుంది కదా క్యాబినెట్ తీర్మానంతో. అది కూడా బయట వాళ్ళు చెప్పాలా? మీకు న్యాయ విభాగం ఉంటుంది కదా, పార్టీలో న్యాయ విభాగం ఉంది, ప్రభుత్వంలో న్యాయ విభాగం ఉంది కదా, దానికి ఒక కమిటీ వేయచ్చు కదా. ఏంది ఇదంతాను? అదే అతను అనేది అదే, వాళ్ళు ఇట్టాగే చేస్తారు, నేనైతే తీసేస్తాను తప్పకుండా అంటాడు, డెఫినెట్గా తెస్తాడు. వాళ్ళ మీద ఆ నమ్మకం ఉన్నట్టుంది జగన్ మీద. అదే మరి ఇప్పటికైనా మనమేమో ఫెయిల్ అవుతున్నాం, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అదే నండి వాళ్ళకి ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఆయన పులివెందుల బై ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కదా, అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రాకుండా దొంగతనంగా సంతకం పెట్టి రిజిస్టర్లో సంతకం పెట్టి నేను ఎమ్మెల్యే పోస్ట్ నిలబెట్టుకుంటానంటే పొరుగు తక్కువ. అసెంబ్లీకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టాల్సిందే. ఇప్పుడు అందులో ఇద్దరు కూడా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా గండరగండ్లే, తాట తీసి వదిలిపెట్టేవాళ్ళే. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఆడవలసి వస్తుంది జగన్మోహన్ పరిస్థితి. లేదంటే డిస్క్వాలిఫై అయితే మళ్ళీ కోర్టులకు గందరగోళం ఇదంతా ఇదవుతుంది. 2.0 అంటే జగన్మోహన్ రెడ్డి 1 అప్పుడు బాబాయిని చంపాడు, 2 అన్నాక ఇంకెవరు ఉండారో మరి చూడాలి అప్పుడు మళ్ళీ ఆ యాంగిల్లో అంటారు. ఆ యాంగిల్లో అంటే 2.5 అంటే బై ఎలక్షన్కి వెళ్తారేమో. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 2 గ్రాడ్యుయేషన్, ఒకటేమో టీచర్స్ది. ఏం రాదు, వాళ్ళకి రాదు, అయిపోయింది. ఎందుకు బొత్స సత్యనారాయణ గెలిచాడు కదా,
అదేదో కావాలని గెలిచారు, వీళ్ళు పోటీ పెట్టక కావాలని ఏదో రాజకీయం జరిగిందని అంటారు. అతను ఇటు వచ్చేద్దామని రెడీ అవుతున్నాడు, ఇప్పుడు విన్నాను మాట్లాడుకున్నాడు జనసేనతో అనే మాట బయటకు వస్తుంది. ప్రెసిడెంట్ అప్పట్లోనే ఏదో ఉందో, అందుకనే వీళ్ళు పోటీ పెట్టలేదు కావాలని వ్యూహాత్మకంగా అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు వైసీపీ. సార్ ఏముంది దానికి, ఇచ్చిన రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యం అంటారా? అంతసేపు విజయసాయి రెడ్డి బయటకు వస్తాడని ఎవరు నువ్వు ఇచ్చారా? ఏముంది, అతను వచ్చేయచ్చు. ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో కూడా వ్యాక్యూమ్ చాలా ఉందండి. వైసీపీకి నాయకత్వం పెద్ద ఇదేమీ లేదు. నేను ఎంతసేపు ఏంటంటే ఆ ఇద్దరిని 3 పిల్లలు ఇప్పుడు రీల్స్లో నటిస్తున్నారే దువ్వాడ, అటువంటి వాళ్ళని పెట్టుకుని డ్రామా నడపాల్సిందే వీళ్ళు. ఇక్కడ కూడా రోజాని, ఇక్కడ మరి విజయవాడ, గుంటూరులో ఇంక ఇటువంటి వాళ్ళని ఎవరినైనా పెట్టి రీల్స్ మీద పార్టీ నడపాల్సిందే తప్పించి ప్రజల నుంచి నడపడం అనేది ప్రస్తుతం అయితే ఇది కాటాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీలు లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారంటారా? పెట్టొచ్చు, క్యాండిడేట్లు దొరకాలిగా, అసలు నిలబడితే గెలుతామనే నమ్మకం ఉండాలిగా వాళ్ళకి. ఉన్న పేరు మాత్రం నిలబడితే నిలబడవచ్చు. అట్టా అని మనం ఎప్పుడు కూడా జాగరూకత లేకుండా తక్కువ అంచనా వేస్తే మాత్రం ఏమరపాటుగా ఉండి ఏం చేయగలలే, మనం గెలిచాం కదా, మనకు తిరుగులేదని కనుక లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ, ప్రధానంగా వీళ్ళ మీద అంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళుగా చంద్రబాబు గారిని కూడా నేను సెకండ్ ఫస్ట్ వీళ్ళిద్దరూ అనుకోండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. వీళ్ళు ఏమాత్రం కొద్దిగా అదమరుపుగా ఉంటే మాత్రం తప్పకుండా పాము కాటు వేసినట్టు వేసేస్తాడు. కాబట్టి అదేమి స్లీపర్ సెల్స్ బలంగానే ఉన్నాయి. అతని ఆలోచనలు వీళ్ళు అర్థం చేసుకోవాలి. రాజకీయం చేయకుండా కనుక ఇదే అభివృద్ధి చేస్తాం, మేము దావోస్ వెళ్తాం, పెట్టుబడులు తెస్తామని ఇదే ఊహల్లో కనుక ఉంటే మాత్రం రాష్ట్రం, ప్రజలు సర్వనాశనం అయిపోతారు మరోసారి. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఎలాగో స్లీపర్ సెల్స్ వాళ్ళు మోహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకటరామరెడ్డి అని ఇంకొక అతను, వీళ్ళిద్దరూ మొదలు పెట్టారు. ఒకరు మొదలు పెట్టారు, మా పాత డ్యూస్ రావట్లేదు, ప్రభుత్వం ఇది చేయట్లేదు అని చెప్పి మొదలు పెట్టారు. అప్పుడేమో కుక్కిన పేనులాగా ఎక్కడ పడుకున్నాడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాట్లాడినాడు ఎవడో, దానికి కౌంటర్గా ఇంకొకడు పార్టీని తయారు చేయాలిగా. బొప్పరాజు వెంకటేశ్వర అనేవాడు కౌంటర్గా చేసి అక్కడ నువ్వు మాట్లాడేదని చెప్పి మొదలెట్టాలి కదా. ఎవరు లేదు, వెంకటరామరెడ్డి అనే అతను సస్పెండ్ అయ్యాడు, సస్పెన్షన్ రివోక్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ అవుతున్నాడు అని చెప్పి అంటున్నారు. మరి ఎవరు సహకరిస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపాలు? ఏం జరుగుతుంది ఇది? ఎందుకు, ఎక్కడ కొరబడింది లోపం? ఎక్కడ ద్రోహులు ఉన్నారు, ఎక్కడ దొంగలు చొరబడ్డారు? ఆయన సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు, 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు, 5వ తారీఖు అయింది అంటాడు ఆయన వెంకటరామరెడ్డి. మరి పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇప్పించాడు జీతం? 2 నెలలు 3 నెలలు. మరి అప్పుడేం బీకాడాడు? ఇదే చెబుతున్నా కదండి. ఇవాళ పాత రోజుల్లాగా మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాల్లో లాగా గంటల తరబడి సినిమాలు చూసే ఓపిక జనాలకు లేదు. వాళ్ళంతా ఫాస్ట్ సినిమాలు చూసి బయటకు వచ్చేసేటట్టు, సినిమాలు కూడా వారం ఆడితే 100 రోజులు ఆడినట్టు, పాత రోజుల్లో 100 రోజులు ఆడినట్టు లెక్క. ఇవాళ కూడా అంత వేగవంతంగా చర్యలు ఉంటేనే రాజకీయం చేయగలరు, అది తెలియదు కాదు. దెబ్బకి రిటాలియేషన్ దెబ్బకి దెబ్బ పడాల్సిందే. దెబ్బకి దెబ్బ ఆడకుండా గాంధీ గారు లాగా నేను 2వ చెంప చూపిస్తానంటే ఒళ్ళంతా కొమ్మల పొడిచి వదిలి పెడతారు. ఇవాళ చంద్రబాబు గారికి నేను గాంధీలాగా వెళ్ళి చెంప దెబ్బ కొడితే 2వ చెంప చూపిస్తానంటే ఆయన పోయే నష్టం ఏమీ లేదు. రాష్ట్రము, ప్రజలు సర్వనాశనం అయిపోతారు. అది ఆయన ఆలోచించుకోవాలి, లోకేష్ కూడా ఆలోచించుకోవాలి. ఈ విషయం ఈ టైంలో కనుక అతను లీడర్గా కనుక సస్టైన్ అయ్యి ప్రూవ్ చేసుకోని గౌరవంగా కనుక ఇది లేకపోతే, ప్రజల్లో కనుక నమ్మకం కలగజేయకపోతే మళ్ళీ 2వసారి ఏమన్నా నమ్ముతారనేది అసంభవం. కాబట్టి అది చాలా కత్తి మీద సాములాగా వాళ్ళు చాలా బరువైన బాధ్యతలు భుజాన్ని పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. పక్కన పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండారో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు ఉండాలని చూసి నేను వ్యక్తులుగా పేర్లు మాట్లాడితే బాగోదు, కానీ మరి అది వాళ్ళు ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. నేను మాట్లాడితే ఎంత మించి నేను మాట్లాడలేను. నమస్కారం. కాదు, ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుందా రాదా కడపలో? ఏమవుతుందండి, వచ్చే అంత రాకపోతే అంత, దాని మూలాన్ని పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు కళ్ళ ముందు చేయాల్సిన పనులు వీళ్ళు చేయకుండా
రేపొద్దున ఏమవుతుంది, అమావాస్య వస్తున్నా పౌర్ణం వస్తున్నా అంటే వస్తే వస్తుంది పోతే పోతుంది, వస్తానే ఉంటాయి, దాని గురించి కాదు. అంటే బై ఎలక్షన్ తోటి అతను ఏదో కొంచెం మార్చేయాలి పాలిటిక్స్ ని అనేది. ఏం చేయడండి, పిల్లిగుడిదే తేలికెత్తి చూపించింది, ఏమైనా చేస్తాడు. మనం పిల్లులాగా మూసు కూర్చుని చేయాల్సిన పనులు చేయకుండా, పాలకులు రాజకీయం చేయకుండా, లోపాలు సరిదిద్దుకోకుండా, పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. వాటిని సరి చేసుకోకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా, సీనియర్లను పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఎట్లా వాడుకోవాలో తెలియకుండా, సీనియర్లు కూడా మరి ఉండారు కదండి, వాళ్ళని కూడా వాడుకోవాలి కదా. పదవి లేకపోయినా కనీసం బాధ్యతలు ఇచ్చి ఏదో గౌరవం ఉండాలి కదా. పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లా, సీఎంఓలో ఏముంది ఎవరికి తెలియట్లా. సో ఇదే తరహాలో ఉంటే 2.0 జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు భవిష్యత్తులో అంటారు. నేను మాట్లాడితే ఎందుకంటే కొన్ని మాట్లాడితే బాగా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.